జస్విక్ ప్లే జోన్ మన ప్యారడైజ్ హోటల్ పైన ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో చాలా అంగరంగ వైభవంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను మనస్ఫూర్తిగా అనూషాని అభినందిస్తున్నాను. ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ మరి ప్రోత్సహిస్తూ ఒక మంచి వినూత్నమైన కిడ్స్ ప్లే జోను, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి పిల్లలకి అన్ని విధాల గేమ్స్ కూడా ఏదైతే మనం హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తామో అంతకు మించి ఈరోజు అనూష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఏరియాలో ఎవరైనా పిల్లలు వాళ్ళ యొక్క బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి ఒక మంచి ఒక ఏరియా అక్కడ ఒక స్పెషల్గా ఒక ఏరియా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో లోపల విఆర్ గేమ్స్, సో అదేవిధంగా కాయిన్ గేమ్స్, సో అనేక రకాలమైన గేమ్స్ మనం ఏదైతే బాంబే, హైదరాబాద్ ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తున్నామో సో మంచి గేమింగ్ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ కిడ్స్ ప్లే జోన్ ఏరియా ఈరోజు ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళలు అన్ని రకాలుగా రాణించాలని చెప్పి ఏదైతే అందరూ మాటల్లో చెప్తారో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ కోడల్ని మాకు ఖచ్చితంగా సాయి గారు జ్యువెలరీ షాప్లో పరిచయం. సో తద్వారా వాళ్ళ కోడల్ని మరి ప్రోత్సహిస్తూ మరి చిన్ని గారు, సో అదేవిధంగా మరి అనూషకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. సో ముందు ఇంకా ఇటువంటి స్టోర్స్ ఇంకా మంచి ఇంకా మరి ప్రారంభించాలని మరి మహిళలకి సాయి గారు, వారి కుమారుడు సుబ్రహ్మణ్యం, వారి ధర్మపత్ని అనుశ్రీ ఒక కొత్త ఆలోచనతో రాజమండ్రి ప్రజలకి ఒక మంచి రిక్రియేషన్ ఇవ్వాలని, మనిషికి ఎంత డబ్బున్నా ఎంత సంపద ఉన్నా మనిషికి సంతోషం లేకపోతే అన్నీ కూడా నిర్వార్థం. అలాంటిది ప్రజలకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇవాళ తల్లిదండ్రులు ఎవరిని చూసి ఆనందిస్తారంటే పిల్లల్ని చూసి ఆనందిస్తారు. పిల్లలు సంతోషిస్తే వాళ్ళు పడే ఆనందం ఎంత అంతా కాదు. అటువంటిది ఇవాళ ఇప్పుడు సాయి గారే ఉన్నారు. వారికి ఉన్న వ్యాపారంలో, సిల్వర్ వ్యాపారంలో చాలా అత్యద్భుతంగా రాణిస్తూ ఒక నూతన పద్ధతుల్లో తన కొడుకుకు అనుకూలమైనటువంటి తన మనసుకు నచ్చినటువంటి ఈ గేమ్స్ జోన్ అద్భుతంగా ఆధునికంగా ఇవాళ రాజమండ్రికి అంటే ఆలోచనలతో ఈ గేమ్స్ జోన్ని రాజమండ్రి ప్రజలకు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పనిసరిగా పిల్లలతో పాటు వచ్చే తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి, అలాగే వివిధ ఈవెంట్స్ 14 ఈవెంట్స్తో పాటు ఇంకా ఇతర పిల్లలకి కావాల్సిన అన్ని రకాల అంగులతో ఏర్పాటు చేసినటువంటి ఈ గేమ్స్ జోన్ రాజమండ్రి ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా రాజమండ్రి మనకు రోజు అయితే నాకు ఉన్న అనుభవంలో రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది రాజమండ్రి వివిధ పనుల మీద వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ సరైన రిక్రియేషను ఒకప్పుడు అయితే రాజమండ్రిలో అజంతాకి వెళ్ళి భోజనం చేయాలి, ఓరోసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, బొమ్మనోళ్ళ షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి, ఇలా ఒక క్రేజ్ ఉండేది. ఇప్పుడు మనం కొన్ని చూడడానికి బ్రాండెడ్గా కొన్ని ఉంటాయి, కోటయ్య కాజా అని, తాపేశ్వరం కానీ. అలాగే మన రాజమండ్రిలో మరలా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యం ఆలోచనకి అనుగుణంగా ఈ గేమ్స్ జోన్ పరిపూర్ణంగా ప్రజలకు వినియోగంలోకి వచ్చి వాళ్ళకు ఒక చక్కల ఆహ్లాదకరమైన వాతావరణంగా ఇది ఉపయోగపడాలని, ఇది మరిన్ని బ్రాంచీలుగా ఆయన మధ్యలోంచి వస్తాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వారికి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ప్రజల్ని కస్టమర్ అంటే దేవుడు. ఇవాళ ఎవరైతే కస్టమర్ని జాగ్రత్తగా వచ్చి అతను గైడ్ చేసి ఉపయోగించుకుంటే తప్పనిసరిగా వ్యాపారం సంపూర్ణంగా రాణించగలుగుతాడు. సుబ్రహ్మణ్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు తీసుకెళ్ళి మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రజల్లో తీసుకెళ్తే అది బాగులేదు. ఇవాళ ఇది రేపటి రోజు ప్రజల బాహుల్యంలోకి వెళ్ళి ఇది రాజమండ్రిలో ఓపెన్ అయిందా ఎక్కడ ఏంటనేది మీరు ఇచ్చే సమాచారం బట్టి మిగతా ప్రెస్ క్లబ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చి ఈ నూతనంగా అయినటువంటి సుబ్రహ్మణ్యానికి, అనుశ్రీ గారికి, వారి తండ్రి గారికి అందరికీ కూడా సహకరించాలని చెప్పి వాళ్ళకి ఆల్ ది